నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది, పరిహారాలేమిటి, శుభాలేమిటి, ఏ ఆలయాన్ని సందర్శించాలి, ఏ దైవాన్ని స్మరించుకోవాలి ఇత్యాది అంశాలు తెలియచేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు శృంగేరి శారదాపీఠం ఆస్థాన పండితులు, ప్రముఖ జ్యోతిష్యులు, జ్యోతిష శాస్త్రంలో 4 బంగారు పతకాలు సాధించినటువంటి డాక్టర్ శంకర మంచి రామకృష్ణ శాస్త్రి గారు. వారితో మాట్లాడదాం. ద్వాదశ రాశుల వారికి అసలు ఈ వారం ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం శ్రియమేవావరుంధే సీతే వాతే పునన్నివేత్యాః క్షేమో వైరాష్ట్రస్య సీతో వాతః క్షేమమేవావరుంధే. నమస్కారం. ఈ వారం గ్రహ గమనాలని పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నం, వృషభ లగ్నం. ఈ వారంలో 2 గ్రహాలు రాసులు మారుతున్నాయి. చంద్రుడు కర్కాటకంలో ఉంటారు, శుక్రుడు మేషంలోకి మారుతున్నారు. గ్రహ సంచారాలను పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నంలో సూర్య బుధులు, వృషభంలో, మిథునంలో గురువు, కర్కాటకంలో చంద్రకుజులు, ఎప్పటిలాగానే సింహంలో కేతువు, కుంభంలో రాహువు అనగా కాలసర్పయోగం, మీనంలో శని, శుక్రుడు మేషంలో. కాలసర్పయోగ కాలం నడుస్తున్నప్పుడు ప్రతి పని జాగ్రత్తగా చేయాలి, సంయమనాన్ని పాటించాలి. అందరూ ఏకాగ్రతతో దైవపూర్వకంగా ఆలోచిస్తూ ముందుకు సాగాలి. అలాగే ఈ వారం ఎప్పుడు మొదలవుతుందంటే జ్యేష్ఠ శుద్ధ షష్ఠి నుండి జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి వరకు ఈ వార ఫలాలు ఉంటాయి. 1వ తారీఖు ఆదివారము జూన్ ఉదయం 7:29 శుక్రుడు ఎలాంగేషన్లో ఉంటారు. అంటే సూర్య శుక్రుల మధ్య దూరం 45 డిగ్రీలు ఉంటుంది. ఇది వెస్ట్లో. సూర్యోదయానికి ముందు శుక్రుడు బాగా ప్రకాశవంతంగా ఆకాశంలో దర్శనమిస్తారు. అలాగే జూన్ 1వ తారీఖు ఆదివారం 15:19 చంద్ర కుజుల సంయోగం. 2వ తారీఖు సోమవారము చంద్రుడు రెగ్యులస్ స్టార్ అంటే మఘా నక్షత్రం దగ్గర ఉంటారు. దీన్ని ప్రత్యక్షంగా ఆకాశంలో దర్శించవచ్చు. అంటే పంచాంగాల్లో ఏ తిథులు ఏ నక్షత్రాలు అయితే రాస్తారో వైదిక సనాతన గణిత ప్రకారముగా నేటికి అవే స్థానాల్లో ఆ గ్రహాలు అక్కడ దర్శనమిస్తూ ఉంటాయి. 3వ తారీఖు మంగళవారం 9:11 శుద్ధాష్టమి అనగా చంద్రుడి యొక్క ఫస్ట్ క్వార్టర్ దర్శనమిస్తుంది. అంటే చంద్రముఖాలలో పూర్ణబింబము, అర్ధబింబ దర్శనమవుతుంది ఆకాశంలో. 4వ తారీఖు బుధవారం చంద్రుడు కేతువు దగ్గర ఉంటారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు మనం ఈ అష్టముల దగ్గర ఉన్నప్పుడు రాహుకేతుల దగ్గర ఉండే సందర్భం కూడా ఏర్పడుతూ ఉంటుంది. డిసెండింగ్ నోడ్ దగ్గర ఉండటం కేతువు ఉంటారు. 6వ తారీఖు శుక్రవారం 19:45 చంద్రుడు చిత్తా నక్షత్రం దగ్గర ఉంటారు. దీన్ని బట్టే మనం ఖగోళ గణితం అంతా కూడా సరిగ్గా ఉన్నదా లేదా అనేది పరీక్షిస్తాము. 7వ తారీఖు శనివారం చంద్రుడు అపోజి దగ్గర అంటే భూమి నుండి అత్యంత దూరంలో ఉంటారు. అంటే 4,05,600 కిలోమీటర్ల దూరానికి చేరుతారు. ఇవి ఖగోళపరమైనటువంటి అంశాలు. ఇప్పుడు జ్యోతిషపరంగా గోచార ఫలితాలు ఏ విధంగా ఈ వారంలో ఉన్నాయో పరిశీలన చేద్దాం. గురుగారు, మొట్టమొదట మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది ఈ వారం? మేషరాశి వారికి 3 గ్రహాలు అనుకూలిస్తున్నాయి. ప్రధానంగా ధనస్థానంలో బుధుడు, జన్మ శుక్రుడు, ఏకాదశస్థ రాహుగ్రహం. వ్యాపార యోగం బ్రహ్మాండంగా ఉంది. ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ధనస్థానంలో ఉన్న బుధయోగం మంచి ఆలోచన విధానాన్ని ప్రసాదిస్తుంది. ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా వ్యాపార విస్తరణ జరుగుతుంది. వాణిజ్యంలో ఉన్నత స్థితికి చేరుతారు. జన్మశుక్రయోగం ఆర్థిక పరిపుష్టినిస్తుంది. వచ్చిన ధనాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా భవిష్యత్ అవసరాలు నెరవేరుతాయి. స్థిరాస్తి వృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది.
పెట్టుబడులు పెట్టే క్రమంలో ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఆలోచించే నిర్ణయాలు తీసుకోవటం మంచిది. తద్వారా పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి. అర్ధాష్టమ కుజయోగము వల్ల రుణ సమస్యలు రాకుండా జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. అలాగే ముఖ్య కార్యక్రమాల్లో వివాదాలకు దూరంగా ఉండాలి. సున్నితమైన అంశాలలో శాంతంగా వ్యవహరించండి. క్లుప్తంగా సంభాషించడం చాలా మంచిది. తెలియని ఆటంకాలు కొన్ని ఎదురైనప్పటికీ బుద్ధి బలంతో సమయస్ఫూర్తిని ప్రదర్శించడం ద్వారా ఆ ఆటంకాల నుండి బయటపడవచ్చు. ఉద్యోగ విషయంలో శ్రద్ధ పెంచండి. అపార్థాలకు అవకాశం లేకుండా సున్నితంగా వ్యవహరించండి. గురుగారు, మేషరాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? మేషరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవటం చాలా ఉత్తమం. ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? ద్వితీయ స్థానంలో సూర్యుడు ఉన్నారు. సూర్యుణ్ణి దర్శించడం మంచిది. గురుగారు, ఈ రాశి వారు ఏ దానాలు చేయాలి? సూర్యప్రీతిగా గోధుమలు దానం చేయండి. గురుగారు, వృషభ రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? వృషభ రాశి వారికి దివ్యంగా ఉన్నదమ్మా. 6 గ్రహాలు యోగిస్తున్నాయి. 3వ రాశిలో చంద్ర కుజులు, 2లో గురువు, 12లో శుక్రుడు, ఏకాదశంలో శని, దశమంలో రాహువు. అత్యంత శ్రేష్టమైన కాలము. విజయం త్వరగా లభిస్తుంది. ధైర్యంగా పనులు మొదలుపెట్టండి. మంచి గుర్తింపుని సాధిస్తారు. కార్యసిద్ధి విశేషంగా ఉంటుంది. అధిక గ్రహాలు సహకరిస్తున్నందువల్ల స్వల్ప ప్రయత్నంతోనే అదృష్టవంతులు అవుతారు. బుద్ధిబలంతో నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగండి. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. అధికారుల నుండి ఒత్తిడి కలగకుండా ఉండాలంటే సకాలంలో మీ బాధ్యతలను మీరు పూర్తి చేయడం ద్వారా మంచిని సాధిస్తారు. గురుబలం గౌరవాన్ని ఇస్తుంది. మీరు చేసే సాధనను బట్టి ఫలితాలు సానుకూలంగా ఉంటాయి. సమాజంలో గుర్తింపు పెరుగుతుంది. గౌరవ పురస్కారాలు లభిస్తాయి. మీ వల్ల కొందరికి మేలు చేకూరుతుంది. అవసరాలకు తగినంత ధనం అందుతుంది. ద్వాదశ శుక్రయోగం వల్ల కొంత ఖర్చు కూడా ఎదురవుతుంది. అవసరాలకు తగ్గట్టుగా ధర్మబద్ధంగా ఆర్థికంగా వ్యవహరించాలి. వ్యాపారంలో పరిస్థితులను అర్థం చేసుకుంటూ కాలానుగుణంగా ముందుకు సాగాలి. విజయం లభించే వరకు కృషి చేయండి. వారం ప్రారంభం నుంచే మంచి విజయాలు సాధించడానికి కాలం ఎంతగానో సహకరిస్తుంది. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? వృషభ రాశి వారికి అత్యధికంగా 6 గ్రహాలు రక్షిస్తున్నాయి కాబట్టి మహాలక్ష్మి అమ్మవారిని స్మరించడం మంచిది. వృషభ రాశి వారు ఏ ఆలయాలు సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? అదృష్ట దేవత అయిన లక్ష్మి దర్శనం మేలు చేస్తుంది. గురుగారు, ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి? దానాలు అవసరం లేదు. గురుగారు, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈ వారం? మిథున రాశి వారికి 2 గ్రహాలు యోగిస్తున్నాయి తల్లి. శుక్రుడు ఏకాదశంలో, తృతీయంలో కేతు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. లాభంలో ఉన్న ఏకాదశస్థ శుక్ర బలము ధనయోగాన్ని ప్రసాదిస్తుంది. అందుకు అవసరమైన ప్రయత్నాలు సఫలమవుతాయి. ముఖ్యమైన కార్యక్రమాల్లో శ్రద్ధ పెంచండి. అవసరాలకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకొని పనిచేయండి. ఏ విషయాన్ని లోతుగా ఆలోచించే మనసుకు తీసుకోవద్దు. గ్రహదోషం అధికంగా ఉన్నది. ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. ముఖ్యాల సూచనలు తప్పనిసరిగా తీసుకోవాలి. మొహమాటంతో చేసే పనులు ఇబ్బంది కలిగిస్తాయి. పరిస్థితులను అర్థం చేసుకుంటూ కార్యసిద్ధిని సాధించాలి. ఆత్మవిశ్వాసంతో పనిచేయడం ద్వారా ఉద్యోగంలో మేలు జరుగుతుంది. స్వయం కృషితో ముందుకు సాగండి. నమ్మకంగా పనిచేయండి. మీ నమ్మకం మిమ్మల్ని కాపాడుతుంది. ఒత్తిడి లేకుండా ఉండాలంటే సకాలంలో బాధ్యతలని నిర్వర్తించండి. బాధ్యతాయుతంగా ఉండండి. తగినంత ఉత్సాహంగా పనిచేయండి. ఇదే విధంగా వ్యాపారంలో కూడా సమయస్ఫూర్తిని ప్రదర్శించి ఆపదల నుంచి బయటపడాలి. వివాదరహితంగా ముందుకు సాగితే ప్రశాంతత పెరుగుతుంది. మిథున రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? మిథున రాశి వారు నవగ్రహ శ్లోకాలు తప్పనిసరిగా చదువుకోవాలి. ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే మంచిది? నవగ్రహాలని దర్శించాలి. మిథున రాశి వారు ఏవేవి దానం చేయాలి? ద్వాదశంలో సూర్యుడున్నాడు. గోధుమలు దానం చేయండి. కర్కాటక రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? కర్కాటక రాశి వారికి 3 గ్రహాలు చక్కగా యోగిస్తున్నాయమ్మ. ఏకాదశంలో రవి బుధులు, జన్మ చంద్రయోగం. మంచి ఫలితాలు సాధించడానికి కాలం సహకరిస్తుంది. మీరు చేస్తున్న పనుల్లో నైపుణ్యం పెరుగుతుంది. మంచి భవిష్యత్తును సాధించడానికి ప్రయత్నం చేయండి. ఏకాదశంలో ఉన్న సూర్య బుధులు మేలు చేస్తారు. ఉద్యోగపరంగా కీర్తి లభిస్తుంది.
ఆదర్శవంతమైన జీవనాన్ని గడుపుతారు. ముఖ్య కార్యక్రమాల్లో శ్రద్ధ వహించండి. అధికార యోగం సూచితం. గతం కంటే మేలైన ఫలితాలు సాధించడానికి మీ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అపారమైన తెలివితేటలు మంచి లాభాన్ని ఇస్తాయి. వ్యాపార పరంగా విజయావకాశాలు ఉంటాయి. ప్రయత్నం ఫలిస్తుంది. ఆవేశానికి గురి చేసేవారు ఉంటారు. వివాదాలకు దూరంగా ఉండాలి. సంయమనాన్ని పాటించడం ద్వారా శక్తి లభిస్తుంది. దేనికి తొందర వద్దు. వినయ విధేయతలతో వ్యవహరించి సత్ఫలితాలు సాధించండి. ఆర్థిక పరంగా ఇబ్బందులు ఏర్పడకుండా ధనాన్ని జాగ్రత్తగా వినియోగించాలి. రుణ సమస్యలకు అవకాశం కల్పించవద్దు. గృహ సంబంధమైన భూ సంబంధమైన విషయాల్లో ఆటంకాలు ఎదురుకాకుండా చూసుకోవాలి. వాహనాలు నడిపేటప్పుడు శ్రద్ధ వహించాలి. కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు విజయాన్ని ఇస్తాయి. ఈ రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? కర్కాటక రాశి వారు శివధ్యానం చేయడం మంచిది. కర్కాటక రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి? శాంతంగా ఉండటం కోసమే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించండి. కర్కాటక రాశి వారు ఏవేవి దానం చేస్తే మంచిది? కందులు దానం చేయండి. సింహరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? సింహరాశి వారికి 3 గ్రహాలు అనుకూలిస్తున్నాయి తల్లి. దశమంలో సూర్యుడు, ఏకాదశంలో గురువు, 9లో శుక్రుడు. 9, 10, 11 స్థానాల్లో గ్రహాలు వరుస క్రమంలో మంచి ఫలితాలని ఇస్తున్నప్పుడు శుభాలు త్వరగా సిద్ధిస్తాయి. మీ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. వృత్తిలో నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. నిరంతర సాధనతో చేసే పనులు మేలు చేస్తాయి. ఉద్యోగంలో ఉత్సాహభరితమైన ఫలితాలుంటాయి. అధికార యోగం ఉన్నది. తోటివారి నుండి మంచి ప్రోత్సాహం ఉంటుంది. నూతన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. అధికారులు ప్రసన్నులవుతారు. నిజాయితీగా పనిచేసి మెప్పు పొందుతారు. సంతృప్తినిచ్చే ఫలితాలు ఉద్యోగంలో గోచరిస్తున్నాయి. సమయస్ఫూర్తిని ప్రదర్శించడం ద్వారా వ్యాపారంలో కూడా కలిసొస్తుంది. చంచల స్వభావం లేకుండా ముందుగా తీసుకున్న నిర్ణయానుసారంగా లక్ష్యాలను సాధించండి. సకాలంలో వ్యాపారపరంగా జాగ్రత్తలు తీసుకుంటే మీ కర్తవ్యాలను మీరు పూర్తి చేయడం ద్వారా మంచిని సాధిస్తారు. ఆశించిన ధనయోగం ఉన్నది. మంచి ఆలోచన విధానంతో పనిచేయడం ద్వారా భవిష్యత్తుకు అవసరమైనటువంటి ప్రణాళికలను సిద్ధం చేయండి. ఆర్థికంగా కలిసి వస్తుంది. భాగ్య శుక్రయోగం ధనాన్ని ఇస్తుంది. భూ వాహనాది యోగాలు సానుకూల ఫలితాలను ఇస్తాయి. సింహరాశి వారు ఏ స్తోత్రాలు పఠించాలి? సింహరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని స్మరించడం మంచిది. ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? వెంకటేశ్వర స్వామి వారిని దర్శించండి. గురుగారు, సింహరాశి వారు ఏవేవి దానం చేయాలంటారు? అలాగే అష్టమంలో శని ఉన్నారు. శని ప్రీతిగా నువ్వులు కొద్దిగా దానం చేయండి. కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది ఈ వారం? కన్యా రాశి వారికి 4 గ్రహాలు యోగిస్తున్నాయమ్మ. ఏకాదశంలో చంద్రకుజులు, అష్టమంలో శుక్రుడు, 6లో రాహువు. మనోబలంతో కార్యక్రమాలను మొదలుపెట్టండి. మీ ఏకాగ్రతకు తగ్గట్టుగా ఫలితాలుంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నైపుణ్యాన్ని ప్రదర్శించడం ద్వారా లక్ష్యాలను త్వరగా చేరుకుంటారు. మీ ధర్మం మిమ్మల్ని సదా ముందుకు నడిపిస్తుంది. ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల మేలు చేకూరుతుంది. ఒక్కసారి పని మొదలుపెట్టిన తర్వాత ఎటువంటి మార్పులు చేయొద్దు. మిత్రుల సహాయ సహకారాలు అవసరమవుతాయి. కొంతకాలంగా ఎదురు చూస్తున్న ఒక పని ఇప్పుడు పూర్తవుతుంది. కృషికి తగిన ప్రతిఫలం వెంటనే లభిస్తుంది. ఆర్థిక రూపంలో అభివృద్ధిని సాధిస్తారు. ధనాన్ని సద్వినియోగం చేసుకోండి. మొహమాటం వల్ల రుణ సమస్యలు ఎదురుకాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వృధా వ్యయాన్ని నివారించడం మంచిది. నిరంతర సాధనతో చేసే పనుల్లో విజయం ఉంటుంది. ఉద్యోగంలో ఏకాగ్రతను ప్రదర్శించండి. సకాలంలో పనిచేయడం ద్వారా ఒత్తిడి ఏర్పడదు. విశ్వాసంతో చేసే పని శ్రేష్టమైన ఫలితాన్ని ఇస్తుంది. వారం మధ్యలో ఒక ఆటంకం నుండి బయటపడతారు. సంతృప్తినిచ్చే ఫలితాలు సాధిస్తారు. ఈ రాశి వారు ఏ స్తోత్రాలు పఠించాలి? కన్యా రాశి వారు శ్రీ సూర్యనారాయణమూర్తిని స్మరించడం చాలా ఉత్తమం. ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి? సూర్యుణ్ణి దర్శించడం మంచిది. ఏవేవి దానం చేయాలి? 9లో బుధుడున్నాడు. విష్ణుమూర్తి అనుగ్రహం కోసమై బుధప్రీతిగా పెసలు దానం చేయండి. తులారాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? తులారాశి వారికి 4 గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మ. దశమంలో చంద్రుడు, 9లో గురువు, 6లో శని, ఏకాదశంలో కేతువు. ఏకాగ్రతతో నిర్ణయాలు తీసుకొని పనులు మొదలుపెట్టండి. శుభ ఫలితాలు సాధించడానికి కాలం సహకరిస్తుంది. గతంలో ఆగిన పనులు ఇప్పుడు పునఃప్రారంభమవుతాయి. అదృష్ట దేవత అనుగ్రహం వల్ల మేలు జరుగుతుంది. పుణ్యం లభిస్తుంది. కొన్ని విషయాల్లో స్పష్టత వస్తుంది. న్యాయపరమైన అభివృద్ధి సూచితం. బాధ్యతాయుతంగా పనులు నిర్వర్తించడం ద్వారా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మేలు చేకూరుతుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే ఆటంకాలు తొలగుతాయి.
సమయస్ఫూర్తిని ప్రదర్శించండి. ఇతరులతో ఎక్కువగా చర్చించవద్దు. మితభాషణం శక్తినిస్తుంది, దైవబలం కాపాడుతుంది. పనులు వాయిదా వేయకుండా ఎప్పటికప్పుడు మీ బాధ్యతలను మీరు సకాలంలో పూర్తి చేయడం ద్వారా కార్యసిద్ధి లభిస్తుంది. వ్యాపారంలో శ్రద్ధ పెంచండి. కొత్త ప్రయోగాలు ఏమి చేయొద్దు. ఉన్న వ్యాపారాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యము. అలాగే ఆర్థిక పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ధనం ఎవరికైనా ఇస్తే తిరిగి రావడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. ఏ స్తోత్రాలను పఠిస్తే మంచిది? తులారాశి వారు విష్ణు సహస్రనామ స్తోత్రం చదువుకోవటం చాలా మంచిది. ఏ ఆలయాలను సందర్శించాలి ఈ రాశివారు? శ్రీమన్నారాయణమూర్తిని దర్శించండి. తులారాశి వారు ఏ దానాలు చేస్తే మంచిదంటారు? అష్టమంలో సూర్యుడు కూడా ఉన్నారు కాబట్టి సూర్యప్రీతిగా గోధుమలు దానం చేయండి. గురుగారు, వృశ్చిక రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? వృశ్చిక రాశి కేవలం కేతుగ్రహం మాత్రమే దశమంలో యోగిస్తోంది. కాలం మిశ్రమంగా ఉన్నప్పుడు ప్రతి అడుగు ఆచితూచి వేయాలి. ముందుగా నిర్ణయించుకున్న విధంగానే ప్రణాళికాబద్ధంగా బాధ్యతలని పూర్తి చేయాలి. సకాలంలో పనిచేయడం చాలా అవసరం. ఆలోచిస్తూ కూర్చోకుండా వచ్చిన అవకాశాన్ని కార్యరూపంలోకి మార్చాలి. ముఖ్య కార్యక్రమాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఎవరు ఏమన్నా మనసుకు తీసుకోవద్దు. ప్రతి విషయాన్ని లోతుగా గుర్తు చేసుకొని బాధపడకూడదు. కొందరు కావాలనే ఆటంకాలు కలిగించాలనే ప్రయత్నం చేస్తారు. మానసిక దృఢత్వంతో ఆలోచించి విజయం సాధించే విధంగా ప్రయత్నం చేయాలి. తొందరవద్దు. కొన్ని గందరగోళ పరిస్థితులు నెలకొంటాయి. ధైర్యంగా గతానుభవంతో వ్యవహరించండి. ఇతరుల సూచనల కంటే మన కుటుంబ సభ్యుల సూచనలు మేలు చేస్తాయి. మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. మీ మంచితనం మిమ్మల్ని రక్షిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శ్రద్ధ పెంచండి. వివాదాలకు అవకాశం కల్పించకండి. మౌనంగా శాంతంగా ముందుకు సాగండి. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మంచి ఫలితాలు సాధించాలి. ముఖ్య కార్యక్రమాలను నిశితంగా పరిశీలించి పనులు పూర్తి చేయండి. అప్పుడే మీరు అనుకున్నది సాధిస్తారు. ఈ రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? వృశ్చిక రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి. ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి? 8 గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి కాబట్టి నవగ్రహాలని దర్శించండి. ఏవేవి దానం చేయాలి? నవధాన్యము నవగ్రహ పాదాల దగ్గర కొద్దిగా ఉంచి నమస్కారం చేయండి. గురుగారు, ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతోంది? ధనుస్సు రాశి వారికి 5 గ్రహాలు యోగిస్తున్నాయి తల్లి. 6వ రాశిలో రవి బుధులు, సప్తమంలో గురువు, పంచమంలో శుక్రుడు, తృతీయంలో రాహువు. అత్యద్భుతమైన శుభకాలం ప్రారంభమైంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయం మేలు చేస్తుంది. స్వల్ప ప్రయత్నంతోనే విశేషమైన లాభాలుంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీకు మంచి గుర్తింపు లభిస్తుంది. మీరు ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారు. స్వల్ప ప్రయత్నంతోనే మంచి లాభాలుంటాయి. ప్రతిభతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా కాలం సహకరిస్తుంది. ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది. ఉన్నత స్థితి గోచరిస్తుంది. పెద్దల నుండి సహాయ సహకారాలు అందుతాయి. అధికార యోగం సూచితం. శత్రువులపై విజయం సాధిస్తారు. మిత్రుల అండ పెరుగుతుంది. దైవబలం సదా ముందుకు నడిపిస్తుంది. భూగృహ వాహనాది యోగాలు మేలు చేస్తాయి. చంచలత్వం లేకుండా ఏకాగ్రతతో పనిచేయాలి. అలాగే సద్భావనతో ముందుకు సాగండి. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. గౌరవం పెరుగుతుంది. మీ నుండి కొందరికి ఉపకారమైన ఫలితాలు సిద్ధిస్తాయి. ఆర్థిక అంశాలు చాలా చక్కగా ఉన్నాయి. వివాదాలకు అవకాశం కల్పించకుండా ప్రశాంతమైన జీవనాన్ని కొనసాగించడం కోసమై సమయస్ఫూర్తిని ప్రదర్శించండి. ఏ స్తోత్రాన్ని ఈ రాశి వారు పఠించాలి? ధనుస్సు రాశి వారు శ్రీ మహాలక్ష్మి అష్టకం చదువుకోవటం మంచిది. ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? 5 గ్రహాలు యోగిస్తున్నాయి. లక్ష్మీ దర్శనం మేలు చేస్తుంది. గురుగారు, ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి? దానాలు అవసరం లేదు. గురుగారు, మకర రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? మకర రాశి వారికి 3 గ్రహాలు అనుకూలిస్తున్నాయి తల్లి. సప్తమంలో చంద్రుడు, చతుర్థంలో శుక్రుడు, తృతీయంలో శని. మనోబలంతో పనులు మొదలుపెట్టండి. దేనికోసమై మీరు ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నంలో తప్పనిసరిగా సఫలీకృతులు అవుతారు. ఏకాగ్రతతో వ్యవహరించడం ద్వారా త్వరగా విజయం లభిస్తుంది. ఆర్థికపరమైన అభివృద్ధి సూచితం. గృహవాహనాది అంశాలు మేలు చేస్తాయి. చతుర్థ స్థానస్థితుడైన శుక్రుడు మేలు చేస్తారు. స్థిరాస్తులు వృద్ధి చేసుకునే అవకాశం కలుగుతుంది. ధనధాన్యాభివృద్ధి కలుగుతుంది. పెట్టుబడుల విషయంలో 1-2 సార్లు లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఇతరుల ప్రభావం మనసుకి ఇబ్బంది కలిగించకుండా ఎప్పటికప్పుడు కుటుంబ సభ్యులతో స్పష్టమైన సంభాషణలు చేయాలి. సరైన నిర్ణయం తీసుకోవడం ద్వారా బంగారు భవిష్యత్తు లభిస్తుంది. ధైర్యంగా తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి.
విజ్ఞానపరమైన అభివృద్ధిని సాధించడానికి నిరంతర సాధన అవసరము. ప్రతిదీ కాలానుగుణంగా ఆలోచించాలి. అవసరాలకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకోవాలి. ముఖ్య కార్యక్రమాల్లో ఆపదలు ఎదురు కాకుండా ఉండాలంటే శాంతంగా వ్యవహరించడం మంచిది. సున్నితంగా సంభాషించండి. ఏ స్తోత్రాన్ని పఠించాలి? మకర రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్మరించడం చాలా ఉత్తమం. ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ప్రీతిగా సుబ్రహ్మణ్య దర్శనం మేలు చేస్తుంది. ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి? కుజ ప్రీతిగా కందులు దానం చేయండి. కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? కుంభరాశి వారికి 5 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మ. 6వ రాశిలో చంద్రకుజులు, 4లో బుధుడు, 5లో గురువు, తృతీయంలో శుక్రుడు. మంచి కాలం నడుస్తోంది. మంచి ఫలితాలు సాధిస్తారు. చక్కని తెలివితేటలు విజయాన్ని ఇస్తాయి. కాలం కలిసి వస్తుంది. ప్రారంభించిన పనుల్లో త్వరగా శుభము విజయము 2 లభిస్తాయి. వ్యాపారపరంగా అభివృద్ధిని సాధిస్తారు. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. విశేషమైన తెలివితేటలు మీ సొంతమవుతాయి. దేనికి వెనకడుగు వేయొద్దు. ఉత్సాహంగా వ్యవహరించాలి. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు మీ జీవితానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయండి. పలు మార్గాల్లో గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో కూడా మేలు జరుగుతుంది. ఆర్థిక పరంగా కలిసి వస్తుంది. సాహసోపేతమైన నిర్ణయాలు ధర్మబద్ధంగా మేలు చేస్తాయి. పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి. ధనాన్ని వృద్ధి చేసుకునే వీలు కలుగుతుంది. మీ నుండి కొందరికి ఉపకారం జరుగుతుంది. ఏలినాటి శని ప్రభావం కొంత ఉన్నప్పటికీ మీరు అవగాహన సామర్థ్యంతో ముందుకు సాగితే ఇబ్బందులు తొలగుతాయి. ముఖ్యమైన కార్యక్రమాల్లో మిత్రులు లేదా కుటుంబ సభ్యుల సలహాలు అవసరమవుతాయి. దగ్గర వారితో విభేదాలు రాకుండా సుహృద్భావ వాతావరణంలో పనిచేయాలి. ఏ స్తోత్రాలను పఠించాలి? కుంభరాశి వారు శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరం చదువుకోవడం చాలా మంచిది. ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? లక్ష్మీ అమ్మవారిని దర్శించడం ఉత్తమం. ఈ రాశి వారు ఏ దానాలు చేయాలి? దానాలతో పని లేదు. గురువుగారు, చివరిదైన మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? మీనరాశి వారికి 3 గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మ. తృతీయంలో రవి, ద్వితీయంలో శుక్రుడు, షష్ఠంలో కేతువు. ఉద్యోగ ఫలితాలు చాలా బాగుంటాయి. ఏకాగ్రతతో పనిచేయడం ద్వారా సులభంగా పనులు పూర్తవుతాయి. ఒక్కసారి పని మొదలుపెట్టిన తర్వాత ఎటువంటి మార్పులు చేయకుండా సకాలంలో మీ కర్తవ్యాలను మీరు నిర్వర్తించండి. కార్యసిద్ధి లభిస్తుంది. ఆశయం నెరవేరుతుంది. ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుంది. తోటివారి నుండి సహాయ సహకారాలు లభిస్తాయి. చేస్తున్న పనుల్లో నిబద్ధత పెరుగుతుంది. ధర్మదేవత అనుగ్రహం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆర్థిక పరంగా విజయాలు సాధించడానికి కాలం సహకరిస్తుంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు మంచి భవిష్యత్తునిస్తాయి. దేనికి తొందరపడకుండా శాంత చిత్తంతో సౌమ్యంగా ఆలోచించాలి, సంభాషించాలి. యథాలాపంగా నిర్లక్ష్యంగా ఏ పని చేయవద్దు. అపార్థాలకు అవకాశం కల్పించకండి. వివాదాలకు దూరంగా ఉండాలి. చెడు ఆలోచనలు మనసుకు కలగనీయవద్దు. సమయస్ఫూర్తి ప్రదర్శించడం చాలా మంచిది. పరిస్థితులను అర్థం చేసుకుంటూ పనిచేస్తే వ్యాపారంలో కూడా మేలు జరుగుతుంది. వాయిదాలు వేయకుండా ఎప్పటి పనులప్పుడే పూర్తి చేయండి. నిరంతర సాధన మేలు చేస్తుంది. సరైన మార్గంలో లక్ష్యాలను ఎంచుకొని తగు విధంగా ప్రయత్నం చేయటం చాలా ఉత్తమం. ఏ స్తోత్రాలను పఠించాలి? మీనరాశి వారు దుర్గా ధ్యానం చేయటం చాలా మంచిది. ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? దుర్గామ్మవారి యొక్క దర్శనం రక్షణ కల్పిస్తుంది. ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి? పంచమంలో చంద్రగ్రహం ఉన్నది. బియ్యం దానం చేస్తే సంతోషం పెరుగుతుంది. గురుగారు, ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధంగా ఉంది, పరిహారాలు ఏ విధంగా పాటించాలో చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. ఇది ఈనాటి వారఫలం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.